హాయ్ చిల్డ్రన్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడనా, మనం ఫస్ట్ లెసన్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. సో సెకండ్ లెసన్ చూడనా, సింపతి. సెకండ్ లెసన్ నేమ్ ఏంటన్నా, సింపతి. ఐ లే ఇన్ సారో డీప్ డిప్రెస్డ్ మై గ్రీఫ్ ఏ ప్రౌడ్ మ్యాన్ హియర్డ్. అంటే ఏంటంటే నాన్న, మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి చూడనా ఒకసారి మీకు ఐ లే ఇన్ సారో, నేను బాధతో పడుకుని ఉన్నాను. లే అంటే అలా పడుకుని ఉండటము. డీప్ డిప్రెస్డ్ అంటే ఏంటి, నేను చాలా బాధగా ఉన్నాను. ఏ గ్రీఫ్ ఏ ప్రౌడ్ మ్యాన్ హియర్, నా యొక్క బాధని, మై గ్రీఫ్ అండ్ నా యొక్క బాధని ఒక మనిషి విన్నాడు. హిస్ లుక్స్ వర్ కోల్డ్ హీ గేవ్ మీ గోల్డ్ బట్ నాట్ ఏ కైండ్లీ వర్డ్. అంటే ఏంటంటే నాన్న, తను నా బాధను చూసి హీ లుక్స్ వర్ కోల్డ్ హీ గేవ్ మీ గోల్డ్ బట్ నాట్ ఏ కైండ్లీ వర్డ్. అంటే ఏంటంటే నాన్న, తను ఏదో నిజాయితీగా అంటే ప్రేమగా ఇవ్వలేదు. నా కళ్ళల్లోకి నా బాధని తెలుసుకుని నాకేమి ఇచ్చారు, బంగారాన్ని ఇచ్చారు. బట్ నాట్ కైండ్లీ వర్డ్, నాకు ఎప్పుడు కూడా ఏంటి, తను కైండ్గా అంటే దయతో ఏమీ మాట్లాడలేదంట. మై సారో పాస్డ్ ఐ పెయిడ్ హిమ్ బ్యాక్ ద గోల్డ్ హీ గేవ్ టు మీ. అంటే నా బాధ పోయింది. మై సారో పాస్డ్, నేను ఆయన ఏదైతే నాకు ఇచ్చారో నేను ఆయనకి వెనక్కి ఇచ్చేసాను. ద స్టూడ్ ఎరెక్ట్ అండ్ స్పోక్ మై థ్యాంక్స్ అండ్ బ్లెస్డ్ హిస్ చారిటీ. అంటే ఏంటంటే నాన్న, నేను చారిటీకి థ్యాంక్స్ చెప్తూ బ్లెస్ చేస్తూ నేను ఆ స్టూడ్ నిలబడి ఉన్నాను. ఐ లే ఇన్ వాంట్ అండ్ గ్రీఫ్ అండ్ పెయిన్ ఏ పూర్ మ్యాన్ పాస్డ్ మై వే. అంటే తను దారిలో వెళ్తున్న ఒక పూర్ మ్యాన్ యొక్క బాధకి, ఒక కష్టాన్ని చూసి వాటిని చూడటం జరిగిందనమాట. నెక్స్ట్, హీ బౌండ్ మై హెడ్ హీ గేవ్ మీ బ్రెడ్ హీ వాచ్డ్ మీ నైట్ అండ్ డే. అంటే ఏంటంటే నేను ఒక మ్యాన్ ఏం చేశాడనమాట, తను ఇంటికి తీసుకెళ్ళి తను తలని హీ బౌండ్ మై హెడ్ హీ గేవ్ మీ ఏ బ్రెడ్. అంటే ఏంటి అంటే నాన్న, తన తలని నిమిర్చి తనకి బ్రెడ్ని ఇచ్చి అదేవిధంగా డే అండ్ నైట్ కూడా తనని జాగ్రత్తగా చూసుకున్నారనమాట. హౌ షెల్ ఐ పే హిమ్ బ్యాక్ అగైన్ ఫర్ ఆల్ హీ డిడ్ టు మీ. తను నాకు చేసిన దానికి నేను తనకి ఎలా ఉండగలను. ఐ పే హిమ్ బ్యాక్ అగైన్, నన్ను అంత జాగ్రత్తగా చూసుకున్నారు కదా, నేను అతనికి ఎలా పే బ్యాక్ చేయగలను. ఆల్ హీ డిడ్ టు మీ అని చెప్పి తనలో తను అనుకుంటున్నాడు. హో గాడ్ ఈజ్ గ్రేట్ బట్ గ్రేటర్ ఫార్ ఈజ్ హెవెన్లీ సింపతి. నిజంగా దేవుడు చాలా గ్రేట్ బట్ గ్రేటర్ ఫార్ చాలా దూరంలో ఉన్నారు. ఈజ్ హెవీలీ సింపతి అంటే ఏంటి అంటే నాన్న, ఏ ఫీలింగ్ అంటే ఎవరైనా ఒక కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి మనం వెళ్తే వాళ్ళకి మనం ఒక దేవుడిలాగా కనిపిస్తాం. సింపతి అని చెప్తున్నాడు. ఈ పోయం రాసింది ఎవరినైనా, చార్లెస్ మ్యాకీ. ఎవరినైనా ఈ పోయం రాసింది చార్లెస్ మ్యాకే, MACKAY. సో చూడన్నా ఒకసారి ఈ సింపతి పోయంని మీరు క్లియర్గా అర్థం చేసుకుని చదవండి నాన్న ఒకసారి. సో ఈ పోయం అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీనింగ్స్, ఓన్లీ 3 మీనింగ్స్ మాత్రమే ఉన్నాయి నాన్న. సో చూడండి, ఈ 3 మీనింగ్స్. డిప్రెస్డ్ అంటే ఏంటి నాన్న, బాధపడటము, సాడ్ ఆర్ హ్యాపీ. గ్రీఫ్ గ్రేట్ సారో అంటే చాలా బాధగా ఉండటము. సింపతి ఏ ఫీలింగ్ ఆఫ్ పిటీ ఫర్ ఎ పర్సన్ ట్రబుల్. అంటే ఏంటి, ట్రబుల్ అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా సహాయం చేస్తే ఆ కష్టంలో ఉన్న వాళ్ళ ఫీలింగ్ని ఏమంటాం నాన్న, సింపతి. సో మీరు చూడండి ఇక్కడ డిప్రెస్డ్ ఫస్ట్ లైన్లో ఉంది. డిప్రెస్డ్ అంటే ఏంటి అంటే బాధ, సాడ్. నెక్స్ట్ గ్రీఫ్ అంటే ఏంటి అంటే గ్రేట్, చాలా బాధగా ఉండటం. సారో గ్రేట్ సారో అంటే బాధగా ఉండటం. సింపతి అంటే ఏంటి అంటే ఏ ఫీలింగ్ పిటీ ఫర్ ఎ పర్సన్ ఇన్ ట్రబుల్. సో ఈ 3 మీనింగ్స్ కూడా మీరు నీట్గా డేట్ వేసి సెకండ్ లెసన్ సింపతి అని లెసన్ నేమ్ పెట్టి మీరు మీనింగ్స్ నీట్గా నోట్ చేసి రాస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.